భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది మా ఇంటి ఊదుబస్తి. అందుకే దినా ఊదుబత్తులు ముట్టితా నేను. అయితే నేనేమన్నా మొక్కుకుందామని గుడికి పోయినప్పుడల్లా దేవునికి జర గట్టిగానే మొక్కుతా. ఇక వరం ఇత్తడు, నేను అనుకుని అన్న అయితాయని అనుకుంటా. కానీ ఇక అంతల్ని అయ్యవారు కళ్ళలో మెదులుతాడు. అప్పుడే ఒక శాస్త్రం కూడా నాకు మతికత్తది. అయ్యో గదేనోళ్ళ దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించలేదు. గిదే ఇప్పుడు ఈ శాస్త్రం ఈ దూందా ముచ్చట్లు చెప్తుంటే ఎందుకు యాదకొచ్చిందంటే, జత్యాలలో గట్టు రాజరాజేశ్వర స్వామి గుడి ఉన్నది. సాముల వారు చాలా పవర్ఫుల్, కోరిన కోరికలు నెరవేరుస్తాడట. కానీ అసోంటి దేవుణ్ణి ఇప్పుడు జైలు వేసినట్టు చేసినట్టులా. అరే అవంటే దేవుడు వరం ఇచ్చేదందుకు రెడీగా ఉన్నాడట, కానీ పూజారులే కాగో ఇట్లా నిరసన ఎత్తాలట. ఎందుకు అరుచుకుందాం రాని మరి. గిదేనుల్లా గుచ్చ రాజేశ్వర స్వామి వారి గుడి. ఒకసారి లోపలికి పోయి మొక్కుదాం రాన్రి. అయ్యో తాళాలు ఎత్తాను కదా, గుడి బంద్ అయ్యాలైంది అనుకున్నారు. కాదు కాదు, ఈ అయ్య వాళ్ళ నడవ పుట్టిన పంచాతోని దేవుని గుడికి తాళం పడ్డది. అయితే ఈడ కూర్చున్నాడు చూడు ఈ అయ్యవారి పేరు నిరంజన్ స్వామి. 40 ఏళ్ళ సంది ఇన్నే పూజలు చేస్తాడట. అంతల్నే జగదీష్ అనే స్వామి వచ్చి గుడి నాదే, నేనే పూజలు చేస్తా అని ముంగడ పడ్డాడట. ఈ స్వామి ఇండ్లే గట్లనా అనుకుంటా ఆ జగదీష్ స్వామి గర్భగుడికి తాళం వేసిండు. మరి 40 ఏళ్ళ సంది పూజలు చేస్తున్న నిరంజన్ స్వామి ఏమైనా తక్కువనా? గట్ల ఎత్తావా? నేను గుడికి 2 తాళాలు ఎత్తాని తాళం వేసి ముంగడ కూర్చున్నాడు. మరి భక్తులు ఎట్లా, అలా మొక్కులు ఎట్లా అంటారా? అగు భక్తులు వస్తారు ఒక్కొక్కరు పూజలు చేసి పంపుతాడు చూడు. రాజరాజేశ్వర ప్రియం దేవతా బ్రహ్మణే ప్రజాపతే సర్వదేవచ మంగళానుభవంతో శ్రీ మహాదేవతా బ్రహ్మణేభ్యో నమః. చూసినవా, బయటనే పూజలు చేయించి పంపుతుండు. అది సంగతి. పోలీసు వాళ్ళు వచ్చినా ఇంట్లో ఈ అయ్యవారు అసలు పంచాది ఎట్లయిందో ఒక ముక్కలేపురి స్వామి. ఈ దేవాలయంకి గుట్టరాజేశ్వర దేవాలయానికి 40 సంవత్సరం దర్శకత్వం చేస్తున్నాయ్యా. దేవాలయము ఎండోమెంట్ పరంగా నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. నేను అర్చకునిగా 40 ఏళ్ళ నుంచి కూడా దేవాలయ అర్చకత్వం చేస్తున్నాను. కానీ నా దేవాలయ అర్చకత్వం తీసుకోవడం కొరకు గుంటి జగదీశ్వర అడ్వకేట్ గారు తన పలుకుబడి పవర్ని యూజ్ చేసుకుంటూ నన్ను రాకుండా గుడికాడ దేవాలయం తాళం వేసుకొని నన్ను బెదిరించుకుంటూ, నేను వస్తే చంపేస్తాను బెదిరించుకుంటూ, తొలి ధర్మకర్తలను బెదిరించుకుంటూ బతున్నాడు. కానీ ఈరోజు నేను వచ్చి దేవాలయంలో పూజ చేసుకొని దేవుని నైవేద్యం పెట్టుకొని ఇలా కూర్చున్నాను అయ్యా. ఇప్పుడు చెరొక 1 ఇయర్ దేవాలయం చొప్పున చూసినా కానీ ఎన్నడూ కూడా వాళ్ళ కొడుకులు పూజ చేయలే, ఆయన గుడికి రాలే. ఒక వర్కర్లను పెట్టి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం 4 వర్కర్లను పెట్టుకుంటూ దేవాలయం నడిపించింది తప్ప ఎన్నడూ కూడా ఆయన వచ్చి పూజ చేసినట్టు కాదు. ఆగనట మొత్తానికి అయ్యే వాళ్ళకి ఈసులాట జనాలకే కాదు, లోపల ఉన్న దేవుని కూడా నెత్తినొప్పి పట్టుకొస్తున్నట్టున్నది. అంతే కదా, భక్తులకు దేవనార్తులు ఇస్తేనే కదా భగవంతుని కూడా సంతోషం అనిపించేది. దేవనార్తులు ఇచ్చేందుకు దేవుడు రెడీగా ఉన్నా అయ్యే వాళ్ళు మాత్రం తాళం వేసి భక్తులను కరుణిస్తలేరని వీళ్ళు అంటారు. అది సంగతి. దర్శనం చేసుకున్నాం. అయ్యవారికి ప్రాబ్లం ఉండడం వల్ల వాళ్ళ సమస్యలు వాళ్ళు చూసుకోవాలి, కానీ గుడికి తాళం వేయడం అనేది మంచిగా అనిపించలేదు. మేము ఇక్కడే కొబ్బరికాయ కొట్టి ఇక్కడే బొట్టు పెట్టుకుని వెళ్తున్నాము.